ఎవరైనా ధనవంతుడు 140 జీవో తెచ్చాడు అనుకోండి, ఇమీడియట్గా అమలు చేసేస్తారు. రాత్రికి రాత్రి. తప్పు మాట, రాత్రికి రాత్రి. ఓ ప్రెస్ నోట్ ఉండదు, ఎవరికి చెప్పడం ఉండదు, ఒక అఖిలపక్ష సమావేశం ఉండదు, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉండదు. ఆ జీవో అమలు చేస్తే వచ్చే సాధక బాధకాల మీద డిస్కషన్ కూడా ఉండదు. రాత్రికి రాత్రి తలుపులు వేసేసి మరి మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూర్చొని రాత్రికి రాత్రి ఆ కార్పొరేట్ వర్గానికి ఏదైనా మేలు చేకూరుతుందంటే వెంటనే జీవో అమలు చేసేస్తారు. అదే మన జీవోలు అమలు చేయమంటే వాళ్ళకి మనసు రాదు. అబ్బాయిగా నేను ఇక్కడికి రాలేదు, ఒక వైసీపీలో ఒక కార్యకర్తగానే నేను మీ ముందుకు వచ్చాను. తప్పనిసరిగా మీ డిమాండ్ ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా మీ తరపున నేను కూడా పోరాటం చేస్తాను. ఎందుకంటే జీవో నెంబర్ 138 ప్రకారం కార్మికుల జీతం 1800-600 పెంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. 18,600 పెంచవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అలాగే 24 మందికి సుమారు 4 నెలల నుంచి కనీసం వేతనం కూడా వేయడం లేదు. ఎంత దౌర్భాగ్యంగా ఉంది చూడండి ఈ కూటమి ప్రభుత్వం. పెంచడం మాట దేవుడే, ఉన్న జీతాన్ని కూడా 4 నెలల నుంచి ఇవ్వటం లేదంటే ఎంత దౌర్భాగ్యంగా ఉంది చూడండి ఈ ప్రభుత్వం. మీకు కొన్ని వాస్తవాలు తెలియాలి. ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోదని నేను అంత ఘంటాపణంగా చెప్పగలుగుతున్నానంటే, కొద్దిగా మనం గతంకి వెళ్ళాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. మీరు పోరాటం చేస్తున్నారు, ప్రజా సంఘాలు అందరూ పోరాటం చేస్తున్నారు, టీఎఫ్టీయూ కూడా పోరాటం చేస్తుంది, కార్మిక సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి. అలాగే మేము కూడా రోడ్డు మీదకి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. పోరాటం చేస్తుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి. నేను మీకు వాస్తవాలు చెప్పాలి కదా. నేను కూడా మీకు కాకపోతే నేను ఇంకెవరు చెప్పుకోను. ఎరువులు లేవని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళు బాధ చూడలేక కలెక్టర్కి నివేదిక ఇద్దామని కలెక్టరేట్కి వెళ్తే పోలీసులతో మమ్మల్ని బెదిరించడం, ర్యాలీగా వెళ్తే ఆ ర్యాలీ ఆపడం, వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు బనాయించడం, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేశారు. దీనివల్ల పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులు ఏమైపోతారు అని ఆందోళన చేపడితే పోలీసుల ద్వారా ఆందోళనలు చెదరగొట్టడం, వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు ఓపెన్ చేయడం, భయభ్రాంతులు చేయడం, కనీసం ఎస్పీకి కానీ కలెక్టర్కి కానీ వినతిపత్రం ఇచ్చే దిక్కు కూడా ఈ ప్రభుత్వంలో లేదు. అంటే బ్రిటిషోడు ఎలా పరిపాలించాడో మనం అందరం చూడలేదు, కానీ మనం విన్నాం. కానీ బ్రిటిషోడు కంటే దారుణంగా ఈ రోజున కూటమి పరిపాలన జరుగుతుంది రాష్ట్రం. నా పేరు మామిడి క్రాంతి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడిని. గత 6 నెలలుగా రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్, శానిటరీ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి గత 4 నెలలుగా జీతాలు చెల్లించటం లేదు. జీవో 138 కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ జీవో ప్రకారం జీతాలు చెల్లించమని రాజ్యాంగ పద్ధతిలో, చట్ట పరిధిలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ రిమ్స్ యాజమాన్యం కానీ, రిమ్స్ కాంట్రాక్టర్స్ కానీ చలనం లేకుండా, పరిష్కారానికి ముందుకు రాకుండా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికైనా రిమ్స్ యాజమాన్యం, కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఈ కార్మికుల సమస్య పరిష్కరించాలని, అలా పరిష్కరించిన ఎడల
ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని, అందుకు ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని, కాబట్టి ప్రభుత్వం, రిమ్స్ యంత్రాంగం, కాంట్రాక్టర్సు వెంటనే దీనికి తక్షణమే పరిష్కారానికి వచ్చే విధంగా సిద్ధపడాలని, చర్చలకు సిద్ధపడాలని, లేబర్ అధికారులు కూడా తగు పాత్ర వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భాగంగానే ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, యువ నాయకులు రామ్ మనోహర్ నాయుడు గారు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఋషి గారు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వివిధ ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి వారందరూ మద్దతు తెలియజేస్తా ఉన్నారు. మా న్యాయమైన పోరాటానికి వాళ్ళు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఇక మేము ఇంకో విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ శ్రీకాకుళంలో అనేక ప్రజా సంఘాలు, ప్రజలు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా మా ఉద్యమానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రిమ్స్ కాంట్రాక్టర్ కార్మికుల సమస్యలపై ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం అఖిలపక్షంగా జరుగుతున్నది. ఎందుకంటే గత కొద్ది నెలలుగా రిమ్స్ కాంట్రాక్టర్ కార్మికులు, పారిశుధ్య కార్మికులు, క్రిస్టల్ ఇంటిగ్రేటివ్, మరి కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం వీళ్ళిద్దరూ ఏకమయ్యి శ్రీకాకుళంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ కార్మికులకి కనీస వేతనము అమలు చేయమని అడుగుతుంటే కనీసము చీమ కుట్టినట్టయినా వాళ్ళకి లేదు. అదేవిధంగా మేము జేసీఎల్ ఆఫీస్కి వెళ్ళాము. అదేవిధంగా కలెక్టర్ గారిని, అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారిని, అనేక మందిని కలవడం జరిగింది. సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ సమస్య పరిష్కారం కావట్లేదు కాబట్టి వీళ్ళు ఆ సమస్యని చెవిలో వేసుకోవట్లేదు కాబట్టి కనీసం మన పై అధికారికి రాష్ట్రానికి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న అధికారులకు చెప్దామని అన్ని అధికార యంత్రాంగాల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా కలిసాము. ఆ మంత్రి గారు అయితే మీ జిల్లాలో ఉన్న నాయకులే, మీ జిల్లాలో ఉన్న యంత్రాంగమే ఈ జీతాలు ఆపుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి జిల్లాలో ఉన్న యంత్రాంగము ప్రజల కొరకు, ప్రజల కోసము పనిచేస్తున్న ఇలాంటి పారిశుధ్య కార్మికులకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి పస్తులు పెట్టడము ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు. ఎన్ని రోజులు మేము ఆకలితో ఉంటాం, ఈ ఆకలేదో రోడ్ల మీద కూర్చొని మేము దీన్ని పరిష్కరించుకుంటామని చెప్పి చెప్తున్నారు. అందుకోసం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీని కూడా, వామపక్ష పార్టీలని కూడా పిలిచి అన్ని సంఘాలను కూడా ఈరోజు సమీకరించి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తున్నాం. ఐఎఫ్టీఈగా నా పేరు సవలాపురపు కృష్ణవేణి, ఐఎఫ్టీఈ జిల్లా కార్యవర్గ సభ్యురాలని. ఇప్పుడు ఈ సమస్యని వెంటనే తక్షణమే ప్రభుత్వ అధికారులు, మరి రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యంగా మనకి ఈ నియోజకవర్గాన్ని ఏలుతున్న ఎమ్మెల్యే ముందున దీని సమస్యను పరిష్కరించకపోతే ఈలే కార్మికులకు అందరికి కూడా నట్టేట్లో ముంచి మరి పోరాటాలకు ఉసుగొలుపుతున్నారని చెప్పి నేను కోరుకుంటూ దీనికి ముందుకు తీసుకెళ్లకుండా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, పరిష్కరించకపోతే ఈ పోరాటాన్ని ఉద్రేకత చేసి మరి ఇక్కడున్న ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, మరి ప్రతి ఒక్క ఆఫీసునైనా, మరి కార్మిక సంఘ ఆఫీసునైనా ముట్టడిస్తామని చెప్పి చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్యల మీద గత 9 నెలల నుండి ఆకలి బాధలతో కార్మికులు పోరాటం చేస్తుంటే రిమ్స్ యాజమాన్యం నిమ్మక నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఐఎఫ్టీయు తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వమే జీవో ఇస్తే ఒక ప్రభుత్వ అధికారిని నేను అమలు చేయలేనంటే కార్మికుడు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఒక జాయింట్ డైరెక్టర్ ఉన్నాడు, కనీస వేతనాలు అమలు అవుతుంది లేనిది చూసే బాధ్యత ఆ జాయింట్ డైరెక్టర్ది. నేనేం చేయలేనని చెప్పి చెప్తూ ఉన్నాడు. సూపరింటెండెంట్ గారికి అడిగితే నా వల్ల కావడం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. దీనిపైన తక్షణంగా కనీస వేతనాల అమలు జీవోకు సంబంధించి ఒక విచారణ కమిటీకి ఆదేశించాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కనీస వేతనాల కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ కానీ, పారిశుధ్య కార్మికుల క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ కానీ అమలు చేయకపోతే ఈ పోరాటాన్ని
తీవ్రతరం చేస్తాం, జిల్లా వ్యాప్తం చేస్తాం, అవసరం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నడిపి కనీస వేతనాలు సాధించుకోవటమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.